రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. అభిమానులకి నచ్చినా నచ్చకపోయినా తన మలి చిత్రం మణిరత్నంతో చేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయిపోయాడు. హీరో నుంచి అధికారిక సమాచారం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. చరణ్తో యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం దీనికోసం యోధ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో మరో ముఖ్య పాత్ర అరవింద్ స్వామి చేస్తున్నాడు. ఇదిలో ఉంటే ఈ చిత్రాన్ని హిందీలో కూడా మార్కెట్ చేసే ఉద్దేశంతో ఓ కీలక పాత్రకి ఐశ్వర్య రాయ్ని కన్సిడర్ చేస్తున్నారని సమాచారం. మణిరత్నంతో ఇద్దరు రావణ్ చిత్రాల్లో చేసిన ఐశ్వర్య రాయ్ మరోసారి ఆయన దర్శకత్వంలో చేయడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇదిలో ఉంటే చెల్లియా చిత్రంలో నటించిన అతిథి రావు హైదరారిని ఇందులోనూ హీరోయిన్ గా తీసుకోవాలని మణిరత్నం నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మార్కెట్లో అడుగు పెట్టాలని చూస్తున్న చరణ్ ఇది మంచి ఆపర్చునిటీగా భావిస్తున్నాడని, అయితే మణిరత్నం రీసెంట్ ఫామ్ తో కాస్త భయపడుతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ చిత్రం గురించి ఎన్ని వార్తలు వస్తున్న చరణ్ పిఆర్ టీం కాంట్రాడిక్ట్ చేయడం లేదంటే ఇది ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చునేమో. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.